హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా అంటే హెయిర్ డైస్ అనేసి వేస్తూ ఉంటారు కదా. అంటే మనకు బయట కెమికల్ డైస్ కాకుండా మనం ఇంట్లో హెర్బల్ డై అనేది నేను చేసి చూపించబోతున్నానండి. ఇదేంటంటే కంప్లీట్గా న్యాచురల్ అండి. అంటే నార్మల్గా హెర్బల్దే నేను చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు ఇది వేసిన తర్వాత నార్మల్గా వెంటనే మనకు బ్లాక్నెస్ అనేది రాదండి. మీరు కంటిన్యూ చేయండి. చేస్తూ ఉంటే ఏంటంటే మీకు తెల్ల వెంట్రుకలు ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్గా మీకు నల్ల వెంట్రుకలుగా మారిపోతాయండి. కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. వారానికి 2 సార్లు ఇవి పెడుతూ ఉండండి. ఇప్పుడు ఎలాగో మనకు సమ్మర్ వచ్చింది కదా, నార్మల్గా మనకి హెయిర్ డైస్ వేస్తుంటే జలుబు వస్తుంది, ఏదో కోల్డ్ కాఫ్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేకుండా మీరు ఇది వారానికి 2 సార్లు పెడుతూ ఉండండి. అలాగే ఇది పెట్టడం ద్వారా మనకి యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. మరి దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి హెర్బల్స్లో అనేది నేను చూపించబోతున్నానండి. ఒకసారి చూసేద్దాము. ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే నీలి పౌడర్. ఇప్పుడు మనకు బయట దొరికే పౌడర్స్లలో అంటే మీరు నార్మల్గా న్యాచురల్గా పెట్టుకునే హెయిర్ డై ఏదైతే ఉంటుందో అది ఇండిగో అని చెప్పేసి ఇస్తుంటారు. బట్ దాంట్లో మనకు కలరింగ్ ఏజెంట్ అనేది కలుస్తూ ఉంటుంది. అందుకే మనకు వెంటనే పెట్టగానే ఒక 10 మినిట్స్లో నల్లగా మారిపోతాయి. బట్ దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే మీకు తెల్ల వెంట్రుకలతో పాటు రాను రాను నల్ల వెంట్రుకలు కూడా వైట్ కలర్లోకి రావడం జరుగుతుందండి. ఇదేంటంటే మనం తీసుకుంది ప్యూర్ ఇండిగో పౌడర్, అంటే ప్యూర్ నీలి ఆకు పౌడర్ అండి. నేను తీసుకుంది 1 కప్ నీలి ఆకు పౌడర్ తీసుకున్నాను. అంతేకాకుండా మీకు కనిపిస్తుంది ఏంటంటే మందార పువ్వులు కూడా న్యాచురల్గా హెయిర్ పెరగడానికి అలాగే నల్లగా కావడానికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా లవంగాలండి. ఈ లవంగాలు ఏంటంటే మనకు హెన్నా పెట్టుకునే టైంలో మీరు కొంచెం పౌడర్ని దీన్ని వేయించి లైట్గా వేయించి మీరు పౌడర్ చేసి హెన్నాలో కలుపుకుంటే కనుక మనకు న్యాచురల్గా హెయిర్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ లవంగాలు అనేది మీరు రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఎందుకు వేయించడము అంటే డైరెక్ట్గా పౌడర్ చేస్తే ఇది గ్రైండ్ కాదు, కాబట్టి లైట్గా వేయించి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే లవంగాలు ఏంటంటే నేను ఒక 1 స్పూన్ వరకు లవంగాలు తీసుకున్నాను. మనకు అందరికీ తెలిసిందే భృంగరాజ్ పౌడర్ అండి. ఇది భృంగరాజ్ పౌడర్ 1/2 కప్ తీసుకున్నాను. అలాగే ఆమ్లా పౌడర్ కూడా 1/2 కప్ తీసుకున్నాను. ఇది ఏంటంటే కర్రీ లీఫ్ పౌడర్, కరివేపాకు పౌడర్ అండి. కరివేపాకు పౌడర్ కూడా 1/2 కప్ తీసుకున్నాను. ఈ మందార పూలు వచ్చేసి ఒక 6-7 వరకు పువ్వులు తీసుకున్నాను నేను. మీకు పచ్చి పువ్వులు దొరికితే పచ్చివే తీసేసుకోండి, డైరెక్ట్గా చెట్టు నుంచి తీసినవి. నాకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఎండిన డ్రై రా మెటీరియల్ తీసుకున్నానండి. సో వీటితో మనం ఎలా న్యాచురల్గా మనకు పేస్ట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. ఒక బౌల్లోకి ఇప్పుడు ఈ మందార పూలను యాడ్ చేసుకుందాము. అలాగే లవంగాలు. ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకోవాలండి. మీకు మందార పూల పౌడర్ దొరికింది అనుకోండి, డైరెక్ట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా బాయిల్ ప్రొసీజర్ కాకుండా ఓన్లీ లవంగాలు మాత్రమే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం బాయిల్ చేసుకుందాం ఇప్పుడు. ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మందార పూలు మొత్తం కలర్ చేంజ్ అయిపోతుందండి, మనకు చిక్కగా వస్తుంది రసము. అలాగే లవంగాలు కూడా బాగా బాయిల్డ్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసుకోవాలి. మీరు రాత్రి పూట కనుక ఈ ప్రొసీజర్ చేసుకున్నారనుకోండి, మార్నింగ్ బాగా నానుతుందండి, పెట్టుకోవచ్చు. మీకు చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గుతుంది, డాండ్రఫ్ ఉన్నా తగ్గుతుంది. హెయిర్ కొంతమందికి పొడవుగా పెరగదండి, అలాంటి వారికి కూడా పొడవుగా పెరుగుతుంది. మీరు ఈ పొడవుగా పెరగడం ఎవరికైతే పొడవుగా పెరగట్లేదో వాళ్ళు నీలి ఆకు వాడాల్సిన పని లేదండి. మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే చాలు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఎవరికైతే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ ప్రొసీజర్ చేసుకొని వాడుతూ ఉండండి. ఒకవేళ లేని వారికి నేను ఇప్పుడు ఈ పౌడర్ అనేది సపరేట్గా చేసిస్తున్నానండి, న్యాచురల్గా హెర్బల్ బ్లాక్ హెన్నా టైప్లో. సో దానికి ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను లేబుల్ వేసి ఇస్తాను. సో ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత నేను చూపిస్తాను. మనకు బాగా ఉడికిపోయిందండి ఇది.
ఎందుకంటే మెత్తగా అయిపోయాయి కదా. సో కలర్ కూడా చేంజ్ అయింది. ఈ లవంగాల స్మెల్ కూడా వస్తుంది మనకు, బాయిల్ అయిన స్మెల్. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందామండి. ఇంకా అయిపోయింది. మనకి హర్బల్లో మీరు దేన్ని కూడా అసలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా బాయిల్డ్ అయిపోయింది కదా. దీంట్లో కూడా అసలు మనం ఏం లేదు దీంట్లో సారం అనుకుంటాము, బట్ దీంట్లో కూడా పవర్ ఉంటుందండి. మీరు దీన్ని షాంపూ చేసే టైంలో కొంచెం చల్లనీళ్ళు పోసేసి బాగా దీన్ని విసికి దీన్ని గుజ్జు చేసుకోండి బాగా. ఈ గుజ్జులో కూడా మనకు చిక్కగా రసం వస్తుంది చల్లనీళ్ళతో మనం తీసుకుంటే కనుక. దాంట్లో మీరు షాంపూ కలుపుకొని చేసుకోవచ్చు అండి. ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా కూడా లవంగాల పవర్ మనకు చాలా వాసన వస్తుంది లవంగాలది. సో కాబట్టి మనకు మందార పూలతోని హెయిర్ ఇలాగ పెరుగుతుందో, న్యాచురల్ బ్లాక్గా ఎలా ఉంటుందో, సో లవంగాలు కూడా చాలా పవర్ఫుల్. మీరు అసలు ఏది వేస్ట్ చేయకండి. మీరు ఇది ఒకవేళ కలుపుకుంటే కనుక ఐరన్ది మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఐరన్లో మనం నైట్ కనుక నానబెడితే దీనికి ఉన్న ఇనుము ఏదైతే ఉంటుందో ఐరన్ అనేది మనకి బాగా నానిపోయి ఈ పేస్ట్కి బాగా పట్టేస్తుంది. దానివల్ల కూడా మనకు హెయిర్ అనేది నల్లగా మారుతుందండి. అందుకే నేను ఐరన్ది మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా కలిపేస్తాను నేను. ఫస్ట్ ఇండిగో పౌడర్, చల్లారాల్సిన పని లేదండి, డైరెక్ట్గా అన్నీ వేసేసుకోవడమే. ఇంకా కర్రీ లీఫ్ వేసాను, ఆమ్లా పౌడర్ ఇది, అలాగే బృంగరాజు అంటే గుంట గంగరాకు. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ కలుపుతుంటేనే మనకు ఈ సైడ్లోకి మనకు బ్లాక్ కలర్లో ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి. మనకు పేస్ట్ అనేది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి అవుతుందండి. తెల్ల వెంట్రుకలు నల్లగా అవ్వాలి అంటే కొంచెం ఓపికతో చేసుకోవాలండి. మనం ఏదైనా కూడా వెంటనే అవ్వాలి అని చెప్పేసి మీరు హెయిర్ డైస్ అలాంటి కలరింగ్స్ అలాంటివి పెట్టి హెయిర్ అనేది పాడు చేసుకోకండి. కొంచెం ఓపిక చేసుకొని మీరు ఇది పెట్టుకున్నారనుకోండి, అసలు హెయిర్ అనేది చాలా బాగా, అంటే మీకు హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. దీంతో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు నల్లగా అవ్వడం ఒక్కటే కాదు, మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఇది మనకు 3 years పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది కనిపిస్తున్నాయి కదా, సో వాళ్ళకు కూడా పెట్టవచ్చు మీరు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇప్పుడు ఇది కలర్ అనేది. మీరు ఇది రాత్రి కనుక నానబెట్టి తెల్లవారి పెట్టుకుంటే ఎలా అవుతుంది అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇది బాగా నానిపోయిన తర్వాత నేను చూపిస్తాను దీని కలర్ ఎలా వస్తుంది అనేది కూడా. దీనైతే నేను ఇప్పుడు నానబెట్టేస్తున్నాను. ఇంకా అయిపోయిందండి. చూసారు కదా, కరెక్ట్గా వాటర్ కూడా మనకు కరెక్ట్ అయ్యాయి. ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం యాడ్ చేసుకోలేదు. నేను ఏదైతే మీకు ఈ క్వాంటిటీ చెప్పానో ఆ క్వాంటిటీ తీసుకుంటే కనుక మీకు హెయిర్కి మొత్తం వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నైట్ మనం నానబెట్టుకుంటాం కదా, మీరు మార్నింగ్ లేచిన తర్వాత, లేదంటే ఒకవేళ మీకు నైట్ కుదరకపోతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో అప్లై చేసుకోండి. కంప్లీట్గా నల్లగా తయారైపోతుంది అది. మీరు ప్యాచెస్ వైజ్గా తీసుకొని కంప్లీట్గా మనకు హెన్నా ఎలా అయితే పెట్టుకుంటామో అలా అప్లై చేసుకొని ఒక 1 hour లేదంటే 2 hours అలాగే ఉంచేసుకొని మీరు నార్మల్గా వాష్ చేసుకోండి. వితౌట్ షాంపూ స్నానం చేయండి. తెల్లవారు ఏంటంటే మీరు నైట్ టైంలో ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేయొచ్చు.
ఇది మీరు వారానికి 2 టైమ్స్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు హెయిర్ ఎలా మారుతుంది, థిక్నెస్ ఎలా వస్తుంది, గ్రోతింగ్ ఎలా ఉంటుంది, డాండ్రఫ్ కంట్రోల్ అయిందా లేదా, ఇది కంప్లీట్గా మీకే తెలిసిపోతుందండి. చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఇది. మీకు చాలా యూస్ఫుల్ కూడా ఇది. ఈ గ్రే హెయిర్ అనేది మనకు బ్లాక్ కలర్లోకి ఎలా రావాలి అనేది మీకు ఒక మెథడ్ చూపించాను. నేను ఇంకా నెక్స్ట్ కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను దీనికి సంబంధించినవి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.